విన్నదాని ప్రకారం అయితే ఈ ఎవరైతే 2019-24 వరకు కాంట్రాక్టర్ 5 లక్షల రూపాయల దగ్గర నుంచి కోటాను కోట్లు ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో ఒక కాంట్రాక్ట్ బిల్లులు పెట్టుకున్నారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేస్తే కూడా ఎత్తలేదంట. ఓకే. అవినాష్ రెడ్డి ఫోన్ చేస్తే కూడా ఎత్తలేదు, వైఎస్ భారతి గారు ఫోన్ చేస్తే కూడా ఎత్తలేదు, పలకలేదు అనేది నాకున్న సమాచారం. అది మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే వీళ్ళ స్థానం ఏంటి, వీళ్ళు ఏ రకంగా దిగజారిపోయారు, ఏ రకంగా పులివెంద ప్రజలు మోసం చేశారని. అది సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు, ఆ ఆ అనుచరులు, వాళ్ళు వీళ్ళు కూడా వీళ్ళని పట్టించుకునే ఉద్దేశము, అవకాశము లేదు. ఎందుకంటే మనం చూసాం ఈ వార్త ఇప్పటి నుంచి కాదండి. ఆయన ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి సారీ ఆయన పులివెందులకు వస్తే కాంట్రాక్టర్లు ఇట్లా వచ్చి నిలదీశారు, వాళ్ళ మీద ఆహసాన పడ్డాడు, లేకపోతే వాళ్ళు బెంగళూరుకి వెళ్ళగలిగారు, బెంగళూరులో కూడా నిలదీశారు అన్న వార్తలు మనం కొత్తగా వినట్లే. మనం సీక్వెన్స్ ఆఫ్ ది 1 year లో మనం వింటూ వస్తూనే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఎవరు కరెక్ట్ టైంకి చూసి నువ్వు మమ్మల్ని మోసం చేశావు, మీ ఇంట్లో వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా మోసం చేసావని ఎవరు పలకలేదు. ఒకటైతే. రెండవది, ఇన్ని సంవత్సరాల తర్వాత బూత్కి వెళ్ళి ఓటు వేసే అవకాశం దక్కినందుకు ఒకటైతే. రెండవది, కొత్తగా ఓటర్లు నమోదైనటువంటి ఓటర్లు ఉంటారు చూసారా, వాళ్ళకి ఇంతవరకు అవకాశమే రాలేదు, వాళ్ళు బయట పోయి ఓటు వేయలేరు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మొట్టమొదటిసారిగా వాళ్ళ జీవితంలో మొదటి ఓటు హక్కును 30 ఏళ్లకో 35 ఏళ్లకో 40 ఏళ్లకో వినియోగించుకున్నారు. కాబట్టి వీళ్ళు అవకాశం వచ్చినందుకు ఇన్ని రోజులు ఆ పులివెందల అనే ఒక భూతాన్ని చూసి భయపడి ఇంట్లో దాక్కున్నటువంటి సామాన్య ప్రజానికానికి నేను అందుకోసం మొదట్లో కూడా చెప్తే ఇప్పుడు చెప్తున్నాను, విడుదల లభించింది ఆ ఊరికి విడుదల లభించింది. దానికి కారణమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, తెలుగుదేశం నాయకులు కానివ్వండి, దానికి అహర్నిశలు కృషి చేయడంతో పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడి హిస్టరీలో చరిత్రలో నిలిచిపోయే విధంగా పులివెందల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళ ఊర్లో, వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ బూతుల్లో ఓటు వేయించడం అన్నది ప్రజల దగ్గర పోలీసులకు అతి పెద్ద విజయం. ఇది లైఫ్ టైం అచీవ్మెంట్ చెప్పొచ్చు. ఆఫ్టర్ 1995 ఉమేష్ చంద్ర తర్వాత, అంటే 30 సంవత్సరాలు ఒక తరం తర్వాత. ఉమేష్ చంద్ర గారు ఇప్పుడు లేరు, అంటే 30 ఏళ్ల ముందు ఉన్న పోలీసులు చాలా మంది. అంటే దీని ద్వారా ఏంటంటే విద్యాసాగర్ గారు, రాష్ట్రంలో ఉన్న ఇంకా కొంతమంది భ్రమలు ఉంటాయి కదా చాలా మందికి, ఇంకా అవన్నీ ఒక్కసారిగా బద్దలైపోయాయి, పటాపంచలైపోయాయి. నో, దిస్ ఈజ్ ద వే ఆఫ్ గవర్నెన్స్. ఎన్నికంటే ఇది ట్రాన్స్పరెన్సీ, ఇది పోలీసింగ్, ఇది ఎలక్షన్ కమిషన్ ఇలా పనిచేస్తుంది అని అందుకే అన్నాను నేను. కేస్ స్టడీ అని ఎందుకన్నానంటే ఇంకా ఇలాంటివి ఉన్నాయి కదా, కొంతమందికి పైత్యాలు ఉన్నాయి, మా ఇలాకా మా దగ్గరికి వస్తారా, మమ్మల్ని చేస్తారా అని. వాళ్ళందరికి కూడా ఒక ఐస్ బ్రేక్ ఇది. అబ్సల్యూట్లీ. ఎందుకంటానంటే ఇప్పుడు కడప జిల్లా అంటేనే, ఇప్పుడు ఒంటిమిట్ట కూడా మనం చూసాము, ప్రజలు తిరగబడ్డారు అక్కడ ఒంటిమిట్టలో వాళ్ళ నాయకుల మీద తిరగబడి తన్ని వదిలిపెట్టేశారు. ఎవరి మీద? దాన్ని మీడియాలో ఏ రకంగా చూపించుకుంటారు, తెలుగుదేశం పార్టీ దౌర్జన్యం కాదు నాయన. సామాన్య ప్రజలు, సామాన్యటువంటి ఓటర్లు ఓటు హక్కును వినియోగించడానికి వస్తే మీరు అడ్డు చెప్పడం తోటి ప్రజలే తిరగబడి మిమ్మల్ని తన్ని తగిలేశారు. ఇది వాస్తవం. ఇది 10,000 రూపాయలు పంచారు ఋషి గారు ఒంటిమిట్టలో, 10,000 రూపాయలు పంచారు. అవును, నిజమేనా కాదుగా విద్యాసాగర్ గారు? మీరంటే గుర్తొచ్చింది, 100 కోట్లకు పైగా ఈ జడ్పీటీసీ ఎన్నికకి ఖర్చు పెట్టారు అంటే ఆశ్చర్యపోయాను నేను. లేదు, నిజం అండి, ఇది నిజం. ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు మంచి సమయంలో గుర్తు చేశారు. అంబటి రాంబాబు 2